సృష్టి ప్రారంభ దశలో భూమిపై జీవజాలం ఉద్భవించినప్పటికీ చెట్లు, మొక్కలు మాత్రం నిశ్చలంగా, చైతన్యరహితంగా ఉండేవి. అవి పచ్చగా వికసించేవి కాని భావాలు లేకుండా ఉండేవి. అప్పుడు అరణ్యాలకు రక్షకులుగా నియమించబడిన వనదేవతలు ఈ దృశ్యాన్ని చూసి విషాదానికి లోనయ్యారు. ఇవి ఇలా నిశ్చల జీవితంతో, పదార్థంగా మాత్రమే ఉండడం దురదృష్టకరం అనే భావనతో వారు బ్రహ్మదేవునిని ప్రార్థించారు, ఈ మొక్కలు కూడా జగత్తులో భాగమే. వీటికి కూడా కొంత చైతన్యం, కనీస అనుభూతిని ప్రసాదించండి. వనదేవతల సంకల్పానికి బ్రహ్మదేవుడు విస్మయచకితుడయ్యాడు. ఆయన దయతో చెట్లకు, ఔషధ మొక్కలకు ఆంతరిక స్పర్శ, ప్రకృతి ధ్వని మరియు మానవ ఉద్దేశాన్ని తెలుసుకునే సామర్థ్యం ప్రసాదించాడు. ఆ తర్వాతి కాలంలో వచ్చిన కొన్ని ప్రత్యేకమైన మొక్కలు అనగా తులసి, పీపల, వటవృక్షం లాంటివి మనుషుల స్పర్శను, మనస్లోని భావనలను అనుభవించగలిగే శక్తిని సంపాదించాయి. ఇక్కడినుంచే హిందూ సంప్రదాయంలో చెట్లను దైవస్వరూపంగా పూజించడం మొదలైంది.